హాస్యానికి మారు పేరుగా చెప్పుకోదగ్గ మన అల్లూరి రామలింగయ్య గారు గుర్తున్నారు కదండి. ఆయనను ఎలా మర్చిపోతాంలేండి. 1016 చిత్రాలకు పైగా యాక్ట్ చేశారు. ఆయన అగ్గిరాముడు అనే మూవీలో కూడా యాక్ట్ చేశారండి. అందులో ఆయన చిడతల అప్పారావు గారితో పండించే ఒక కామెడీ సీన్ ఇప్పుడు మీకోసం. హాయ్ హలో వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ నవ్వుల నవీన్ మంచి మంచి కామెడీ సీన్లతో మీ ముందుకు వచ్చాడు. మిమ్మల్ని నవ్వుల శిఖరాల్లోకి తీసుకొని వెళ్తాడండి. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ సొట్టబుగ్గల కమెడియన్ అలీ సూపర్ సినిమాకి గాను తెలుగు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ కమెడియన్ యాక్టర్ గా అవార్డు సంపాదించాడండి. ఆయన హీరోగా కూడా చాలా చిత్రాల్లో నటించాడు. అలా గన్ షాట్ అనే మూవీలో నటించిన ఒక కామెడీ సీన్ వస్తుంది ఇప్పుడు మీకోసం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే జపాన్ నుంచి వచ్చిన బొమ్మ. ఈ బొమ్మ చేసే పనులన్నీ చెప్పాను కదా. ఏ పల్లిలే పచ్చి బడాలిలే, ఏ ఏమన్నా ఆట చూసురు ఏంలే. నేనన్నా పల్లీల పాపయ్య బస్ స్టాండ్ లో బిజినెస్ జరిగా ఉండి డైరెక్ట్ గా బస్ లోకి వచ్చి నా పాపులారిటీని పెంచుకుందాం అనుకుంటున్నానా. ఏ గేమానా గట్లా చూస్తున్నావు. మెయిన్ గా నా బిజినెస్ గురించి చెప్పుకోవాలి అంటే పల్లీలు పచ్చి బఠానీలు బింగో అండ్ లేస్. ఏంటన్నా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నా అనుకున్నావా? మొన్నే అన్న ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళా. సరే గాని ఈరోజు మీ అందరికి ఒక్కొక్క పొట్లం అలా ఫ్రీగా ఇచ్చేసుకుంటా అన్న. తీసుకోండి, మంచి కామెడీ సీన్ చూసి నవ్వుకోండి. మాజీ ముఖ్యమైన మంత్రి గారికి, మన మాజీ నాయకుల గారికి, నరసింహమూర్తి గారికి, మాజీ ముఖ్యమైన మంత్రి గారికి. భలే ఉందిరా నా కామెడీ సీన్. ఓకే అన్న. మన పిల్లగాళ్ళకి ఫోన్ చేసి మన బిజినెస్ ఎలా ఉందో కనుక్కున్నామన్నా. మనే కొత్తగా 2 పోరగాళ్ళు లేరు. ఓకేనా? హలో అబ్లు, నేను రా పల్లి పాపయ్య. సరే కానీ బిజినెస్ ఎలా ఉంది రే? దన్నేంద్రా డన్ను ఎక్కడ, ఏ ఏరియా? అమీర్పేట. ఎవరు పోతున్నారా బే మిమ్మల్ని అమీర్పేటకి? మైత్రం అన్నారు. బిజినెస్ ఫుల్ ఖుషిగా ఉంటుంది. మైత్రం వచ్చి బిజినెస్ చేసుకోరి. ఓకే? ఏమన్నా చిన్న కూరగాయలను పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. సరే ఓకే అన్న. వీళ్ళతో మనకెందుకు కానీ మంచి కాంపిటీషన్ వస్తుంది, చూసి మీరు ఎంజాయ్ చేయండి అన్న. నా బాధ ఎలా ఉండే. అన్న అఖిలాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం రామన్న శ్రీ 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 జస్టిస్ చౌదరి గారికి వందనం, అభివందనం. గిదానా ఈ పల్లి పాపాయ బిజినెస్ డీటెయిల్స్. ఇది మీకు నచ్చినట్లయితే నా నెంబర్ మీకు తెలుసు కదన్నా. దానికి పల్లీల పాపాయ పిపి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నా నెంబర్ కి సెండ్ చేయాలన్నా. అదే చెప్పాను కదన్నా, శివమన్ నెంబర్. ఓకే అన్నా. నేను మాట తప్పేటోడి కావాలను, మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఏమనుకుంటున్నారా అన్నా? మీకు పల్లి ఫ్రీ. హాయ్ హలో వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. నా పేరు చారి, అంటే బిజీ చారి. నేను కొంచెం బిజీ కాబట్టి నా పేరు బిజీ చారి. ఓకే, ఈ రోజు మన ఆర్టీసీ ప్రయాణికుల్ని నవ్వించడానికి నేను వచ్చాను. మీరు సిద్ధంగా ఉన్నారా నవ్వుకోవడానికి? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రాము. ఏమన్నో ప్రయాణికులారా, ఈ చారి చాలా బిజీ. ఎందుకు అనుకుంటున్నారా? పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ ముహూర్తం పెట్టేది నేనేగా. ఈ మధ్య రీసెంట్ గా దూకుడు ఊసరి వెళ్ళి నేనే ముహూర్తం కొట్టే సూపర్ ఇప్పుడు ఇట్టు కొట్టే. అప్పట్లో మా తాతగారు ఉన్నారు పెద్దచారి గారు అని, మా తాతగారు. ఆయన బాపూజీ భారతం అనే మూవీకి ముహూర్తం పెట్టారు. అది కూడా సూపర్ హిట్టే. ఆ మూవీ నుంచి ఒక కామెడీ సీన్ వస్తుంది, చూసి. చూశారు కదండి మంచి కామెడీ సీన్. ఓకే, ఇప్పుడు మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను మార్నింగే సంధ్యావందనం చేసి వస్తూ ఉంటే ఓ పింజారి విధవ 2 ముద్దొచ్చే మేకపిల్లలను బరబరా నక్కెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి రా పింజారి విధవ, దీనిని ఇలా నక్కెళ్తున్నావు అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? దీన్ని కోసుకొని కూర వండుకొని తింటామని చెప్పాడు. అలాంటి ముద్దొచ్చే మేకపిల్లల్ని ఎలా తింటారో ఏమో. అయినా ఆ పింజారి విధవ గురించి మనకెందుకు కానీ ఓ మంచి కామెడీ సీన్ వస్తుంది, చూసి నవ్వుకోండి. బాబాయ్ మంచి శుభవార్త రాదొస్తుందయ్యా, నాకు తెలుసయ్యా. చూశారు కదండి మంచి ప్రసాదం లాంటి కామెడీ సీను. ఓకే, ఈ చారి చాలా బిజీ కదా. ఒక్క నిమిషం అండి, ఫోన్ వచ్చినది. ఓకే 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 రా విధవా, ఉంటాను. మంచి శుభవార్త.
మంచి శుభవార్త అండి. ఏం లేదు, మన సమంత గారి సినిమా ఓపెనింగ్ ఓకే, నా చేతుల మీదుగా అంటే నా లక్కీ హ్యాండ్స్ మీదుగా ఆ సినిమాని నేనే ముహూర్తం పెట్టాలి. ఓకేనండి, వెళ్ళొస్తాను. బాయ్, టేక్ కేర్, హ్యాపీ జర్నీ. కృష్ణ మోహన్ బాబు ఇద్దరు కలిసి నటించే చిత్రం భలే దొంగలండి. ఈ మూవీలో కామెడీ భలేగా ఉంటుందండి. ఈ మూవీ నుంచి ఓ కామెడీ సీన్ వస్తుంది, చూసి బాగా నవ్వుకోండి బ్రదర్. నేను మోడర్న్ బిచ్చగానే ఇప్పుడే ఫారెన్ నుంచి దిగి వచ్చాను. నా పర్స్ ఎవరో కొట్టేశారు. అప్పటి నుంచి ఇలా భిక్షయాటన చేయడం మొదలు పెట్టాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో విశాలమైన సువిశాలమైన హృదయం కలవాలని తెలిసి ఇలా భిక్షయాటనకు వచ్చాను. చాలా డబ్బులు కూడా వచ్చాయి. మీరు కూడా కొంచెం దానం చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఓకే, వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. ఈ షోకి పిలిచారు, మంచి చిల్లర వస్తుంది. ఓహో, ఈ మోడర్న్ బిచ్చగాడు ఇప్పుడు మీకోసం మంచి కాంబినేషన్ తీసుకొని వచ్చాడు. ఫస్ట్ గా ఆ బ్రహ్మానందం అనుకుంటూ మీ తెలుగులో పెద్ద కామెడీ కింగ్ కదండి. అలాంటి బ్రహ్మానందం జగపతి బాబుతో జత కట్టి నవ్వించడానికి ఎలా వస్తున్నాడో మీరే చూడండి. మ్యామ్ ప్లీజ్ గో మీ 10 రూపీస్. మ్యామ్ ప్లీజ్ గో మీ 10 రూపీస్. రోజు రోజా పువ్వా నేను రాను. లోపలికి నేను లోపలికి వస్తే బయటికి రాలేను బాబోయ్. I'm very happy, ma'am. ఎందుకంటే మీ ఇండియన్స్ ఎంతో సహృదయాలు అని విన్నాను, కానీ ఇప్పుడు నా రెండు కన్నులారా చూస్తున్నాను మ్యామ్. ఓకే, ఇప్పుడు నా బొచ్చ మొత్తం నిండిపోయింది. మీ అభిమానం నేను తట్టుకోలేకున్నాను. నా ఊరికి వెళ్ళడానికి ఛార్జీలు వచ్చాయి. ఓకే మ్యామ్, వెళ్ళొస్తాను. మీరు కూడా మీ గమ్యస్థానానికి సుఖంగా చేరిపోండి. వెళ్ళొస్తాను, బాయ్. ఇదండి ఈ పిట్టలరా ఒరిజినల్ గెటప్. తుప్పు పట్టిన తుపాకి నా క్యాప్. ఓకే అండి, ఇప్పుడు మనల్ని నవ్వించడానికి కోటా శ్రీనివాసరావు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నారు. అయి అమాయకపు పోలీస్ ని ఒక బామ్మ చూడండి ఎలా కామెడీగా బురిడి కొట్టించిందో. వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. ఈ జోకర్ మామయ్య మిమ్మల్ని నవ్వించడానికి ఈ రోజు కూడా వచ్చాడు. మరి ఆలస్యం ఎందుకు, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయి బాగా నవ్వుకుందామా? ఏమండి, కొంతమంది కాంబినేషన్స్ ఎప్పటికీ మర్చిపోలేం కదండి. అలాంటి వారిలో బాబు మోహన్, కోట వీరి కాంబినేషన్ ఒకటండి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మంచి కామెడీ సీన్ వస్తుంది. అందులో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారండోయ్. మరి కామెడీ భలే ఉంటుంది. ఆ కామెడీ చూసి బాగా నవ్వుకోండి. అమ్మాయి అయ్యో వాన 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 నీలాకాశంలోన చిందేసి ఆడనా. ఎవరనుకుంటున్నారా? నేనే సీను. సీను సీను వాసంతి లక్ష్మిలో సీనుని మీకోసం మంచి కామెడీ సీన్లు తీసుకొని వచ్చాను. చూసి నవ్వుకోండి. ఏంటి సీను గారు బ్యాగ్ పట్టుకొని బస్ ఎక్కాడు అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు పాటల కచేరీ ప్రోగ్రామ్ ఉంది, అందుకే ఆర్టీసీ బస్ లో వెళ్తున్నాను. అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇలా కామెడీ సీన్ వేస్తున్నాను. ముందుగా ఇప్పుడు మనకు బ్రహ్మానందం వెంకటేష్ కామెడీ చేయడానికి వాన 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 నీలాకాశంలోన. ఈ రోజు ముందుగా మన ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఈ సుందరం మాస్టర్ ఎవరిని పిలుచుకొని వచ్చారు అనుకుంటున్నారా? అదేనండి, హాస్య బ్రహ్మానందం, సొట్టబుగ్గల కమిడియన్ అలీ ఇద్దరు కలిసి నటించిన చిత్రం. ఏమయ్యా చిత్రము ఏమిటి? గన్ షాట్. గన్ షాట్ అనే మూవీ నుంచి ఓ మంచి కామెడీ సీన్ వస్తుంది, చూసి నవ్వుకోండి అయ్యా. కొట్లే తెల్లని కొట్లే గల్ల కొట్లే. ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఉన్నాను కదా, ఇలా కోట్లు అమ్ముకుంటే బాగుండదులేండి. ఇప్పుడు ముందుగా మిమ్మల్ని నవ్వించడానికి బొబ్బిలి అనే మూవీ నుంచి చలపతిరావు గారు దొంగ సాధుగా వస్తున్నారండి. నత్తేం చెప్పాను కదా. ఓకే, దొంగ సాధుగా వస్తున్నారు. ఈయనతో పాటు రావు గోపాలరావు గారు కూడా వస్తున్నారు. చూసి బాగా నవ్వుకోండి. కొట్లే. హర హర మహాదేవ శంభు. వరణి ఇది పడతలేదే. హర హర మహాదేవ శంభో శంకర.
నెక్స్ట్ మనల్ని నవ్వించడానికి ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారా? ఈ కోట్ల కోట్లే నా కోట్ల బిజినెస్ తర్వాతలేండి. మనల్ని నవ్వించడానికి సుత్తివేలన్న వస్తున్నాడు. ఆయన ఎలా నవ్విస్తాడో చూద్దామా? కోట్లు కొట్లే అలవాటైపోయిందండి కోట్ల వ్యాపారం చేసి. ఓకే, కాంపిటీషన్ చూడండి. అమాయకపు చక్రవర్తి ముందుగా మన ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన పూలరంగడు అనే మూవీ నుంచి ఓ మంచి కామెడీ సీన్ తీసుకొని వచ్చాడు. ఆ కామెడీ ఎలా ఉందో చూడాలని ఉందా? చూస్తుండండి. ఈ రోజు మన కామెడీ ఎక్స్ప్రెస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చియాన్ విక్రమ్ వచ్చాడండి. చూడాలని ఉందా? ఈరోజు నేను కూడా మీతో ప్రయాణం చేసి నవ్వుకోవడానికి కొన్ని కామెడీ సీన్లు ఉన్నాయి. ముందు మన ఆలీ మనతో వస్తున్నాడు. చూసి ఎంజాయ్ చేద్దామా? ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది. అంటే నా కూతురు వెన్నెల ఉంది కదా, వెన్నెలతో ఆడుకోవాలి. వెళ్ళేస్తాను, బాయ్. ఏంటండి, మన విక్రమ్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు కదా. సుస్వరాలు ఏకమై ఆమనిలో సరిగమలు పలికించడానికి ఈరోజు మన ముందుకు ముస్తాబోయి వచ్చిందండి మన సప్తస్వరాలు ప్రోగ్రాం. మరి ఆలస్యం ఎందుకు, ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? నెక్స్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు వస్తున్నారండి. ఈయన శ్రీదేవి గారితో, అంటే అతిలోక సుందరి శ్రీదేవి గారితో కలిసి నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయండి. అందులో బొబ్బిలి పులి ఎన్నిసార్లు చెప్పాలి యువర్ ఆనర్? అదేనండి, బొబ్బిలి పులి అనే చిత్రంలో యాక్ట్ చేశారండి వీరిద్దరు. ఈ మూవీలో అది 1వ నెంబర్ బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు అనే సాంగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కదా. ఆ సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేయబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, చూద్దామా? అనుభవించు రాజా పుట్టింది పెరిగింది అందుకే. సాంగ్ సూపర్ గా ఉంటుంది కదండి. ఈ సాంగ్ మనుషులంతా ఒకటే అనే మూవీలోదండి. ఈ మూవీలో హీరో ఎవరో తెలుసా? మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారండి. మరి ఆయన ఈ మూవీలో ఈ సాంగ్ లో ఎలా యాక్ట్ చేశారో చూద్దామా? అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా. చూసారు కదండి, ఓ మంచి సాంగ్. నెక్స్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కోరుకున్న మొగుడు అదేనండి, కోరుకున్న మొగుడు అనే మూవీ నుంచి సహజ నటి జయసుధ గారు శోభన్ బాబు గారిని వివాహమాడి ఆయనతో ఎలా ఆడి పాడుతుందో మీరే చూడండి. కోరుకున్న మొగుడు కోలో కోలో పంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు కోలో పంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు గోపాల కృష్ణుడు గోపమ్మ కృష్ణుడు కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతో జోష్గా ఏఎన్ఆర్ గారు సుజాత గారితో కలిసి వస్తున్నారండి. వీరిద్దరు చాలా చిత్రాల్లోనే నటించారు. అలా వీరిద్దరు కలిసి నటించిన ఓ చిత్రంలో ఓ సాంగ్ ఉందండి, సూపర్ గా ఉంటుంది. ఆ సాంగ్ ఏంటంటే, తామర పువ్వంటి తమ్ముడు కావాలా, చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా. ఆ సాంగ్ ఇప్పుడు మీకోసం. చూసారు కానీ మంచి కామెడీ సీన్. నెక్స్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? సినీ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడండి. ఆయనే హలో అందరూ బాగున్నారా? ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి నేను కూడా వచ్చానండి. అదేనండి, మన రావు గోపాలరావు గారు. ఈయన సినీ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కదా. అలాంటి ఈ రావు గోపాలరావు గారు అల్లూరు రామలింగయ్య గారితో కలిసి నటించే చిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో గూండా, చిరంజీవి గారు హీరో అండి. ఇందులో గూండా మూవీ కూడా ఒకటి. ఈ మూవీ నుంచి ఓ మంచి కామెడీ సీన్ ఇప్పుడు మీకోసం. హాయ్ బాబాయ్,
ఏంటండి నేనేదో మీకోసం మంచి మంచి కామెడీలను తీసుకుని నేను యాంకరింగ్ చేద్దాం అనుకుంటే నాలో ఒక సినీ ప్రముఖులందరూ ప్రవేశించి కామెడీగా నాతో ఇలా ఆడుకుంటూ మిమ్మల్ని నవ్వించి కామెడీ సీన్లను ప్లే చేశారు. ఓకే అండి, ఏదో ఒక ఎపిసోడ్లో మళ్ళీ ఈ నవీన్ గారు మీ ముందు ఉంటాడు, మంచి ఎనర్జెటిక్గా వస్తాడండి. కానీ ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయాడు. ఓకే అండి, టేక్ కేర్, హ్యాపీ జర్నీ అండి.